శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఈరోజు 621. సాయంత్రం 5:30 భగవాన్ కొండ మీద ఒంటరిగా ఉండగా రాజకృష్ణ ఆయన్ని కలుసుకొని ఇలా ప్రార్థించాడు. రాజకృష్ణ ఆయన కొండ మీద భగవాన్ ఒంటరిగా 5:30 ఉన్నారు. ఇప్పుడు రాజకృష్ణ అనే ఆయన భగవాన్ని కలుసుకుని ప్రార్థించాడు. భగవాన్, నా 10వ ఏట నుండే సత్యాన్ని కొంచెంగానైనా చూడాలని ఆశపడుతున్నాను. నా 10వ ఏట నుండి అసలు స్వచ్ఛమైంది, శాశ్వతమైంది ఏదైనా ఉందా, దాన్ని కొంచెమైనా గ్రహించాలి, కొంచెమైనా చూడాలని ఆశపడుతున్నాను. అందుకు తమ వంటి యతీంద్రులే సాయపడగలరని నా దృఢ విశ్వాసం. అందుకోసం మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. అప్పుడు భగవాను అతని వైపు కొన్ని నిమిషాలు చూశారు. కానీ ఇంతలో అడ్డు వచ్చి అతడు అన్నాడు, నా జీవితంలో నాకు అది లభించకపోయినా చనిపోయేటప్పుడైనా దానిని మరవకుందునుగాక. నీ బతుకున్న కాలంలో ఆ సత్యస్వరూపం నాకు కనిపించకపోయినా లభించకపోయినా కనీసం ప్రాణం పోయేటప్పుడైనా దాన్ని మరవకుందునుగాక. చనిపోయే క్షణంలోనైనా సత్యదర్శనం ఒక్కమారైనా అయ్యేట్టు చేయండి భగవాన్. జన్మాంతరాలలోనన్నా అది ఉపకరిస్తుంది కదా అని ప్రార్థించాడు. అప్పుడు భగవాన్ అన్నారు, భగవద్గీత 8వ అధ్యాయంలో ఇలా ఉంది, చనిపోయే క్షణంలో చివరి తలపు ఆ వ్యక్తి మరు జన్మను నిశ్చయిస్తుందిట. సత్యానుభవం జీవితంలో అయితేనే మరణం వేళ అనుభవానికి వస్తుంది. బతుకున్నంత కాలం సత్యం గురించి వెతకడి వేలు సత్యం అంటే ఏటో తెలుసుకుందామని లేదు కదా. అసలు నాకు కారణమైనటువంటి నన్ను జీవింపచేస్తున్న ఆ సత్య వస్తువు మీద కాంక్షే జీవించి ఉన్నంత కాలం లేని వాడికి మరణ సమయంలో దాని మీద కాంక్ష కలుగుతుందా? సత్యానుభవం జీవితంలో జీవించి ఉండగా కలిగితేనే మరణ సమయంలో అనుభవానికి వస్తుంది. ఈ తరుణం మునపటికి భిన్నమేమో చూడు. నీవు కోరే స్థితిలో నిలవడానికి ప్రయత్నించు. ఇప్పటి ఈ క్షణం మునుపటి అంటే వేరా. మునుపు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు కదా. కాబట్టి గతంలో ఉన్న నువ్వే ఇప్పుడు ఉన్నావు కదా. ఇప్పుడు ఉన్న నువ్వు నిన్నటి నీవు అనే దానికంటే భిన్నమా చూడు. నువ్వు కోరే స్థితిలో నిలవడానికి ప్రయత్నించు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి శరీరానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా ఉన్నావో, అప్పుడు ఎలా ఉన్న 10 ఏళ్ల వయసులో ఎలా ఉన్నావో, ఇప్పుడు ఈ వయసులో ఎలా ఉన్నావో, రేపు ఏ వయసులో ఎలా ఉన్నావు. వయసు శరీరానికి వచ్చి అది మారుతోందే గాని నువ్వు మారావేమో చూడు. మరి నువ్వు కోరే స్థితిలో నిలవడానికి ప్రయత్నించు. ఒకేలా ఉన్నావు, ఆ ఎప్పుడు ఒకేలాగా ఉండడమే సత్యస్థితి, అదే నీ స్వరూపం. దానిలో నిలవడానికి ప్రయత్నించు. ఈ మార్పులు చెందే మారిపోయే దానిలో దేనిలోనూ ఏది నువ్వు కాదు. వాటి అన్నిటిలోనూ అనిశ్చితంగా ఉన్నదేదో అదే సత్య వస్తువు, దానిలో నిలవడానికి నువ్వు ప్రయత్నించు అన్నారు భగవాన్. ఇప్పుడు ఆ భక్తుడు, భగవాన్ నా శక్తి పరిమితం, నాకు నేనే సాధించలేనిది, మీ అనుగ్రహం నాకు ప్రసాదించగలదు అన్నాడు అతను. ఇప్పుడు మహర్షి నిజమే, కానీ అనుగ్రహమే లేకపోతే నీకు ఇటువంటి కోరిక కలుగుతుందా? ఎవరికైనా సత్యస్థితిని పొందాలి, శాశ్వత స్థితిని పొందాలి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా మారిపోతూ రోగాలతో, సుఖ దుఃఖాలతో, రాగద్వేషాలతో
ఆఖరికి మృత్యుపాలు పడేటువంటి ఈ మార్పు కలిగి నశించేటువంటి ఈ దుఃఖమయమైంది నాకొద్దు, సత్యమైంది శాశ్వతమైంది కావాలి అనేటువంటి కోరిక నీకు కలిగిందంటే అనుగ్రహం లేకపోతే నీకు కోరిక కలుగుతుందా? వారిరువురు మెల్లగా నడుస్తున్నారు భగవాన్ తోటి. ఆయన కూడా రాజకృష్ణ గారు కూడా నడుస్తున్నారు. ఇప్పుడు రాజకృష్ణ గారు అన్నారు, భగవాన్ లాహోర్ లో 11 ఏళ్ల పిల్ల, చెప్పుకోదగ్గది. కృష్ణుని 2 మార్లు పిలిచే వరకు స్మృతి యందు ఉండిట. 3వసారి పిలిస్తే ఆమె చైతన్యం తప్పి 10 గంటల సేపు అలాగే వివసేయి ఉండిపోయిందట. లాహోర్ లో ఒక చిన్న పిల్ల, 11 ఏళ్ల పిల్ల, చాలా గొప్పది. 2 సార్లు కృష్ణ 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 అని పిలుస్తూ పిలుస్తూ స్మృతి లేకుండా అయిపోయిందట. 3వసారి మళ్ళీ పిలుస్తూనే ఆమె చైతన్యం తప్పి 10 గంటల సేపు అట్లాగా ఉండిపోయిందట భగవాన్ అని చెప్పాడు. అప్పుడు మహర్షి, కృష్ణుడు నీకు వేరు అని అనుకున్నంత కాలం ఆయన ఆహ్వానిస్తూనే ఉంటావు. ఈ వివసత్వం అన్నది తాత్కాలిక సమాధి. ఈ వివసత్వము ఈ వివసత్వ సమాధి తాత్కాలికమైన సూచిస్తుంది. ఎందుకంటే కృష్ణ కృష్ణ అని అంటుంటే మనసు ఇక ఆ కృష్ణ భావనలో మునిగిపోయింది. మళ్ళీ మేలుకున్నాక మామూలుగానే ఉంటుంది కదా, తాత్కాలిక సమాధి. అయితే నువ్వు ఉన్నది సదా సమాధిలోనే. ఎవరైనా గుర్తించవలసింది అదే. అదేమిటండి కృష్ణ అంటే? కృష్ణ భావనలో ఆమె మునిగిపోతే దాని సమాధి అన్నారు. మరి మేము అలా ములగడం లేదు కదా. నేను ఉన్నది సదా సమాధిలోనే అంటున్నారు మీరు. సమాధి అంటే ఏమిటో దాన్ని గుర్తించు అన్నారు భగవాన్. కాదు భగవాన్, మరి ఆ దైవ సాక్షాత్కారం అద్భుతం కదా. అప్పుడు మహర్షి అన్నారు, దైవ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారమే. నీ ఇష్ట దైవానికి నీవే కదా రూపు కల్పిస్తున్నావు. నా రూపుతోనే ఉంటుంది, నువ్వు కల్పించుకున్న రూపుతోటే ఉంటుంది. అయితే నువ్వు ఆత్మని తెలుసుకో అన్నాడు. ఆత్మ అంటే నేను కదమ్మా. అవునమ్మా. దైవ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారమే. ఆత్మ అయిన లేకపోతే దైవ సాక్షాత్కారం అన్నది లేదు. ఆత్మస్వరూపుడైన నీవు నీ ఇష్ట దైవానికి నువ్వే ఒక రూపు కల్పిస్తే ఆ రూపుతోటే కనిపిస్తూ ఉంటుంది. కానీ నీవు ఏ కల్పనలు లేకుండా కూడా ఉన్నటువంటి ఆత్మది. అది తాత్కాలికం కాదు, శాశ్వతం. అట్టి నీ స్వరూపమైన ఆత్మను నువ్వు తెలుసుకో. అదే సహజ సమాధి, అదే సదా సమాధి. ఆత్మ నేనే ఉండడం. అవునా? ఉండడానికి ఏమైనా ప్రయత్నం చేయాలా? విజయకళ ఉన్నాను. ప్రయత్నం చేయకుండానే ఉన్నావు కదా. ఉన్న నిన్ను నువ్వు మర్చిపోయి ఉన్నట్టు తోచుతున్న వాటిల్లో తిరుగుతున్నావు ఎందుకు? మళ్ళీ ఈ సాధన చేయాలి, ఆ సాధన చేయాలి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. దానికి కాసేపు ధ్యానంలో ఉండాలి, కాసేపు పూజలో ఉండాలి, కాసేపు మంత్రంలో ఉండాలి, కాసేపు తంత్రంలో ఉండాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఏదో చేస్తే పొందవలసినది అన్నటువంటి భ్రాంతి వల్ల ఏదో చేస్తే పొందింది వస్తుంది, వచ్చిందల్లా చెప్పకపోతే పోతుంది అన్న జ్ఞానం లేకపోతే. ఆ జ్ఞానం లేదు మనకి. జ్ఞానం లేకపోవడం వల్ల ఏదో చేసి సాధించవలసింది ఆత్మ సాక్షాత్కారం అనుకుంటున్నారు. నిజానికి ఆత్మ అంటే దైవమే. దైవం అంటే పలానా పలానా నామరూపాలతో పలానా పలానా విధంగా ఉన్నాడు అన్న నీ భావన
దైవం నీకు గొప్పవాడు అన్న నీ భావన నిన్ను దైవం యొక్క నామ రూపాల వైపు ప్రేరణ చేస్తుంది. ఆ ప్రేరణలో నువ్వు ఆ దైవ దర్శనమే చాలా గొప్పదనుకున్న భ్రాంతిలో ఉంటావు. ఈ దైవ దర్శనమును చేస్తున్న నేనెవరా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవు. నేను లేకపోతే, నేను భావించకపోతే దైవము దైవ దర్శనము కూడా ఉండలేనివే. ఒకవేళ ఉన్నా దైవముగా నా చేత భావింపబడి తోచేది నాకంటే వేరు కాదు. ఉండడమే, నేను ఆత్మనే, అక్కర్లేదు అనుకోకుండా దైవముగా నా వల్ల నాకు తోచేది నేనే. నేనే నాకు దైవంగా తోస్తున్నానమ్మా. అవునమ్మా, అవును. నేనే నాకు జగత్తుగా, దైవం అంటే ఆహా పొంగిపోతావు. నేనే నాకు జగత్తుగా తోస్తున్నాను. నేనే నా శత్రువుగా తోస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. నేనే నాకు నా శత్రువుగా తోస్తున్నాను. నేనే నాకు మిత్రుడిగా చూస్తున్నాను. నేనే నాకు నాలోనే తెలియబడేటువంటి ఈ దృశ్యాన్ని నాకంటే అన్యముగా చూస్తున్నాను. చూసే నేను లేకపోతే చూడబడేదేది లేదు. చూడబడేదంతా చూచే నాలోనే భావాన్ని కనుగుణంగా గోచరిస్తుంది. నిన్ను విడిచి నీ చేత చూడబడేదేది లేదు. అది నువ్వే అయి ఉన్నావు. ఇంకిప్పుడు నీకు శత్రులు మిత్రులు ఉంటారా? లేరమ్మా. లేరు, ఉంటారు, ఉంటే ఉంటారు. వారిని నువ్వు ఇదివరకు అనుకొని దానిలో పడి దొర్లి దాని మాలిన్యం అంటించుకునేదానివి. ఇప్పుడు అనుకోకుండా దానితో దొరలకుండా నువ్వు నిలిచి ఉండగలుగుతున్నావు అంతే. అవునమ్మా. ఉండగలుగుతుంటేను ఉంటున్నానమ్మా. ఉండగలుగుతుంటే అలా ఉండగలగడానికి ఈ బోధలను నేను ఇప్పుడు నాకు పలానా వాళ్ళ శత్రులు, పలానా వాళ్ళ మిత్రులు, పలానా వాళ్ళు బంధువులు, మరా వాళ్ళు కాదు అనేటువంటి భావాలే రావు. రానప్పుడు రాగద్వేషాలే లేవు. రాగద్వేషాలు లేకపోతే అశాంతి లేదు. అశాంతి లేదు. శాంతికరమైన జీవితమే జీవన్ముక్త స్థితి. కాబట్టి దైవ సాక్షాత్కారం అద్భుతం కదా అన్నాడు అతను. అప్పుడు రాజకృష్ణ అన్నప్పుడు భగవాన్ అన్నారు, దైవ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారమే. నీ ఇష్టదైవానికి నువ్వే రూపు కల్పిస్తే ఆ రూపుతోనే ఉంటుంది నీ ఇష్టదైవం. కాబట్టి నువ్వు తెలుసుకో. నువ్వు కల్పిస్తే కదా కల్పనకు అనుగుణంగా కనిపించేది. నువ్వు తెలుసుకో అన్నారు భగవాన్. కాబట్టి ఎవరికి ఎలా అర్థమైందో అలాంటి అవగాహనతోనే మనం ఈ బోధనలు చూస్తాం. అది వారి వారి సంస్కారం.